హామీలు అమలు చేయడంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. పరిపాలన, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, దోపిడీ పాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పాలన. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి 2024 డిసెంబర్ లోపల అంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో, రేవంత్ రెడ్డి ఫోటోతో, సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి, టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది. హైదరాబాద్లో ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ ఉంటుందో, మషూరాబాదు, గాంధీనగర్, అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లైబ్రరీ వద్దకు రాహుల్ గాంధీ వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, వాళ్ళందరినీ కలిశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, మీకు అన్యాయం చేసింది, ఉద్యోగం మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే ఇది జాబ్ క్యాలెండరు, దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగతో